స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములు పూజా కార్యక్రమాలు పెడతారు. అంటే తొలిసారి మాలధారణ వేసుకున్నటువంటి స్వాములకు చెప్పేదేంటంటే, వాళ్ళు వేసేవంటి మెయిల్ మెసేజ్ ద్వారా, గురుగారండి ఉదయాన్నే మేము టిఫిన్ చేయవచ్చా? మధ్యాహ్నం ఏ పూటకు మేము భోజనం చేయాలా? రాత్రికి ఎటువంటి అల్పాహారం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలా? ఎందుకంటే ఇప్పుడున్నవంటి పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఇది హైటెక్ సిటీస్‌లో సాఫ్ట్‌వేర్ రంగాల్లో చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా మీడియా రంగంలో ఉంటారు, సినీ తారాలు ఉంటారు. రకరకాలంగా మీ యొక్క వృత్తికి సంబంధించినటువంటి వర్క్‌లన్నీ మీకు కనపడుతూ ఉంటుంటుంది. ఏమండి? అటువంటి సమయంలో మీరు ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? ఎప్పుడైనా కూడా మార్నింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏకభుక్తం శరణం దక్షామి అంటే ఏకభుక్తం స్వామి శరణం. స్వామి చెప్పేది ఏంటి? ఏకభుక్తాన్ని సేవించాలి, ఉపవాసాన్ని పాటించాలి, వ్రత నియమాలు పాటించాలి. ఉదయాన కేవలం పాలు తీసుకోండి. మధ్యాహ్నం 1 గంట లోపు భోజనం చేయండి. భోజనం అంటే కడుపు నిండేదాకా భోజనం చేయకూడదు. ఎప్పుడైనా కూడా బాగా దీక్షలు ఉన్నప్పుడు ఫుల్ టైట్‌గా ఉన్నప్పుడు భోజనం చేయకూడదు. భోజనం అంటే భోజనం. వర్క్‌కి చేయండి. తర్వాత అల్పాహారము. అల్పాహారం అంటే ఏంటండి? అల్పంగా తినండి. దాన్ని ఫుల్ మీల్స్‌గా పెట్టుకోకూడదు. అది ఎప్పుడు 9 లోపు చేసి భోంచేసి మీరు చక్కగా పూజ చేసుకొని అల్పాహారాన్ని స్వీకరించి పడుకోండి. పాలు తాగి పడుకోండి చక్కగా. ఎందుకంటే ఉదయాన్నే మీరు 3కి లేవాలి. ఆ రాత్రికి తిన్నవంటి పదార్థం ఏదైతే అది జీర్ణం అయిపోవాలి. ఆ జీర్ణం అయిపోయిన తర్వాత మీ శరీరము పవిత్ర తత్వం అని రావటం అని జరుగుతుంది. మీరు అదేగా 1 గంటకు 12 గంటలకి తిన్నారనుకోండి, మీరు తెల్లారుజామున 3కి వెళ్ళినా కూడా అదే పదార్థం ఉంటుంది. ఇంక మీరు పూజ చేసినా కూడా మీకు ఫుల్ మీల్సే ఉంటుంది కడుపులో. కాబట్టి ఆ కడుపు అంతా కూడాను ఖాళీగా ఉంచాలి. ఎప్పుడు కూడాను భిక్ష అల్పాహారం అనేది ఎంత సులభంగా తీసుకుంటే అంత మంచిది. ఎంత హెవీగా తీసుకుంటే అంత విషప్రదంగా మారుతుంది. ఆరోగ్యం పాడైపోతుంది. మీరు ఉదయాన్నే లేవలేరు, పూజ చేయలేరు, అలసిపోతారు, టైర్డ్‌నెస్ వచ్చేస్తుంది. ఫుల్‌గా తింటే ఏమవుతుంది? ఒళ్ళు సహకరించదు, అలసిపోతారు. కాబట్టి అటువంటి కొన్ని జాగ్రత్తగా మీరు పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది. భగవంతునికి స్వామి మరి మాకు కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా మాకు కాలకృత్య వస్తూ ఉంటుంది. అంటే ఉదయాన్నే వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కరికి మధ్యాహ్నంలో, సాయంత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మేము స్నానం చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. తలస్నానం చేసుకొని చక్కగా మీరు తర్వాత వేరే వస్త్రాలు వేసుకొని రావాలి. కాదు మేము బయట ఉంటామండి, బయట ఎక్కడైనా ఆఫీస్ దగ్గర ఇలా వచ్చిందనుకోండి, అప్పుడేం చేయాలంటే బయట మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటమ్మా. ఇంటికి వచ్చే ముందు స్నానం చేసుకుని లోపలికి ప్రవేశించండి. మీకు అక్కడ వసతి ఉంది, వస్త్రాలు కూడా మీరు ఎంబడి తీసుకెళ్తున్నారంటే పర్వాలేదు, అక్కడ మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అక్కడ ఎటువంటి సౌకర్యం లేదంటే ఇంటికి తిరిగి మీ సన్నిధానం తిరిగి వచ్చే ముందు బయటే మీకు కాలకృతికి సంబంధించినటువంటి వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అందులో స్నానం చేసుకున్న తర్వాతే మీరు ఆశ్రమాలకి ప్రవేశించి చక్కగా భగవంతుని ఆరాధన చేసుకోండి. అయ్యప్ప అనుగ్రహ కటాక్షం పరిపూర్ణ తత్వానికి మీకు రావటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, విధి విధానము భోజనం పైన ఆశ వదులుకోవాలి. రుచికరమైన వంటి పదార్థాలు తినకూడదు. గరం మసాలాలు, మిర్చీలు, బజ్జీలు, మరియు ఇంకా రకరకాలమైనటువంటి బిర్యానీ వస్తువులు అటువంటివన్నీ నాలికకు బాగా రుచి ఉండకుండా పదార్థం తింటేనే ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఫలితం లభిస్తుంది. విన్నారా? ఎందుకంటే ఎప్పుడైతే కూడా నిరంతరం స్వామి మీద ధ్యాస ఉంటేనే మీకు ఆ ఫలితం మోక్షం కనిపిస్తుంది. మీరు చక్కగా 13 విధానమైనటువంటి ఐటమ్స్ చేసి బాగా భోజనం చేశారనుకుంటే ఎటువంటి ఉంటుంది? ఫుల్ మీల్స్ చేసినట్టుగా ఫుల్ ఆనందంగా ఉంది. అబ్బా కూర బాగుంది, ఈ కూర బాగుంది, భగవంతుని పైన ధ్యాస ఉండదు. కాబట్టి అల్పాహారము ఏకభుక్తము సేవించేటప్పుడు చాలా బుద్ధిగా వహించండి, మంచి ఫలితం లభిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప.